గ్లామర్ కి గ్లామర్, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మెన్స్. అవసరమైతే హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్ చేసేస్తుంది. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మలు హీరోయిన్ గా, ఐటమ్ గర్ల్ గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇదే దారిలో నడుస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? థామా హీరోయిన్ ఎవరో తెలియకుండా ఈ పాట చూస్తే రష్మిక ఇందులో ఐటమ్ గర్ల్ ఏమో అనుకుంటారు. థామాలో రష్మిక ఆయుష్మాన్ ఖురాన్ తో జతకడుతోంది. ఐటమ్ గర్ల్ కు తలదన్నే గ్లామర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది రష్మిక. అతీంద్రియ శక్తుల బ్యాక్ డ్రాప్ తో హారర్ కామెడీగా రూపొందిన థామా 21 రిలీజ్ అవుతోంది. థామా కంటే ముందే పుష్ప 2లో ఫీలింగ్స్ అంటూ రెచ్చిపోయింది రష్మిక. పుష్పరాజ్ మీద ఫీలింగ్స్ వచ్చేసి చెలరేగిపోవాల్సి వచ్చింది. గ్లామర్ గుప్పించడమే కాదు, ఈ అమ్మడు రిథమిక్ గా డాన్స్ వేసి ఆకట్టుకుంటోంది. రష్మిక అందంతో కాదు, అభినయంతో కూడా మైండ్ బ్లాంక్ చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ కథంతా తన వైపు తిప్పేసుకుంటోంది. కొత్త సినిమా మైసా పోస్టర్ తో రౌద్ర అవతారం ఎత్తేసింది రష్మిక. చేతిలో కత్తి, ఫేస్ లో పగ, కసి, క్రూరత్వం అన్ని కలగలిపి ఒకేసారి చూపించేసింది. పుష్ప 2లో గ్లామర్ తో, పర్ఫార్మెన్స్ తో, చావాలో యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్లో కనిపించి ఆకట్టుకుంది రష్మిక. కెరీర్ లో ఫస్ట్ టైం నటించిన ఉమెన్ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కు రెడీగా ఉంది. థామాలో హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తేసింది. శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే 2 బెనిఫిట్స్, 1+1 ఆఫర్ అన్నమాట. ఈ ఆఫర్ ఆషాఢం వరకే ఉండదు, ఏడాదంతా వర్తిస్తుంది. సినిమాకి బొమ్మ బొలుసు శ్రీలీలనే. అదెలాగో చూసిద్దామా? శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే ఐటమ్ గర్ల్ కోసం మరో స్టార్ హీరోయిన్ ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడికే డ్యూయల్ రోల్ కట్టబెట్టేస్తున్నారు. ఐటమ్ సాంగ్ కూడా చేయాల్సి రావడంతో రెమ్యునరేషన్ పెంచేసి శ్రీలీల 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. కిసిక్కు సాంగ్ తో ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిందన్న మాటే గాని గుంటూరు కారంలో అనఫీషియల్ ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. గుంటూరు కారంలో శ్రీలీల మహేష్ పక్కన హీరోయిన్ గా కనిపించింది. ఐటమ్ సాంగ్ వచ్చేసరికి ఈ హీరోయిన్ కాస్త ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ ప్రత్యేక గీతం పూర్ణతో మొదలైన శ్రీలీల స్పేస్ తీసుకుని ఐటమ్ సాంగ్ ను మడత పెట్టేసింది.